బీచ్ పేరు వచ్చేసి మాత్రం బర్మనాల, మర్చిపోకండి. అంటే మనకి చిడియాటాపు బీచ్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది ఆ బీచ్ కూడా. పక్క ఇది మాత్రం ఎయిర్పోర్ట్, కొత్త ఎయిర్పోర్ట్ చూడండి. అదంతా కూడా ఎయిర్పోర్టే, వీరసవార్క ఎయిర్పోర్టే ఇంటర్నేషనల్. మొన్న సముద్రంలో ఉండే గవ్వలు రాయిలు కూడా ఉన్నాయి చూడండి. వీటిలే మొన్న మన ఆ మ్యూజియంలో పెట్టారు చూసారా. అంతేకాంటే గవ్వలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇగో చూడండి ఎంత బాగున్నాయో. ఇటుపక్క చూడండి, పోనీ ఇటుపక్క చూడండి, కొబ్బరి చెట్లు ఎంత బాగుందో వ్యూ. మొత్తం వ్యూకి మారిపోయారు ఇదైతే మాత్రం ఈ బీచ్. అబ్బా చూస్తాను కదా, ఇక్కడ కార్ యాక్సిడెంట్ చూడండి, మరీ దారుణంగా అయింది. అందుకే మీకు మళ్ళీ చెప్తాను నేనైతే మాత్రం. చూస్తాను చూడండి ఎంత బాగుంది ఇక్కడ వ్యూ అయితే మాత్రం. ఫ్యాంటాస్టిక్, సూపర్ కదా. అబ్బాబాబా ఏముంది. హే గైస్, ఈ రోజు మనం అండమాన్లో ఉన్న బర్మనాల బీచ్కి అయితే వెళ్ళబోతాం. చూస్తుంటారు కదా బండి, ఈ బండి మీద మనం అయితే మాత్రం ఇప్పుడు వెళ్ళబోతాం బీచ్కి అయితే మాత్రం. బీచ్ అనేది మాత్రం చాలా బాగుంటుంది అనమాట. అండమాన్లో ఉన్న ద బెస్ట్ బీచ్లో ఈ బీచ్ కూడా ఒకటి. బీచ్ అనేది మాత్రం చాలా విశాలంగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. బీచ్కి వెళ్ళడమే కాదు, ఎలా వెళ్ళేది అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అండమాన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ బీచ్కి అయితే వెళ్తారు. అండమాన్లో ఉన్న వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ బీచ్ అనేది మాత్రం తప్పకుండా చూస్తారు. ఇంకెంత కాలేసి మనకు ఇప్పుడే లేట్ అయిపోయింది, మనం అయితే మాత్రం బీచ్కి వెళ్ళిపోతాం పదండి ఫ్రెండ్స్. మనమైతే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిసాం. టైం అయితే కరెక్ట్గా 3:30 అవుతుంది ఇప్పుడైతే మాత్రం. చూద్దాం వెళ్తాడికి ఎంత టైం పడుతుంది అనేది చూద్దాం. కరెక్ట్గా మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ నుంచి అయితే మాత్రం 28 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది మన గూగుల్ మ్యాప్లో అయితే మాత్రం. దగ్గర అంతే ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు అయితే. 28-30 వరకు అయితే ఉంటుంది అనమాట. అంతేకాదంట రోడ్లు కూడా కొంచెం డేంజరస్గా ఉంటాయి అటుపక్క రోడ్లు అయితే మాత్రం. ఎలా ఉంటాయంటే మనకి అరకు వెళ్తాం కదా, అరకు ఘాటి వెళ్ళేటప్పుడు ఎక్కుతప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటాయి అనమాట టర్నింగ్లు అవి కూడా. కాకపోతే బీచ్ అనేది మాత్రం చాలా బాగుంటుంది, విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది వస్తారు కూడా, చాలామంది అక్కడ ఉంటారు కూడా ఈరోజు అయితే మాత్రం. ప్రతి ఒక్కరు టూరిస్టులు వెళ్తారు కదా, టూరిస్టు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి అయితే మాత్రం వెళ్తారు ఆ బీచ్కి అయితే మాత్రం. మీరు వస్తే మాత్రం వెళ్ళడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. చూద్దాం వెళ్తాడు టైం ఎంత పడుతుంది ఏంటి అనేది కూడా మొత్తం మీకు అయితే ఈ వీడియోలో చూపిస్తాను. అంతేకాకుండా రూట్లు కూడా మీకు చూపిస్తారనమాట. చాలామంది టూరిస్టులు అయితే వెళ్తారు కానీ వాళ్ళకి తెలియట్లేదు అనమాట ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అయితే మాత్రం. మీకు ఈరోజు పాయింట్ ఎక్కడ టర్నింగ్లు వస్తాయి, ఎక్కడ ఏంటి అనేది మొత్తం మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. బీచ్ పేరు వచ్చేసి మాత్రం బర్మనాల, మర్చిపోకండి. అంటే మనకి చిడియాటాపు బీచ్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది ఆ బీచ్ కూడా. మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను కదా చిడియాటాపు బీచ్, ఆ దారి అనమాట ఇది కూడా. దగ్గర మనకి ఇక్కడ నుంచి అక్కడికి ఎంత దూరమో మళ్ళీ అక్కడి నుంచి అక్కడ కూడా అంతే దూరం ఉంటుంది. మీరు బర్మనాల బీచ్కి వెళ్తే మీరు సింపుల్గా మీరు చిడియాటాపు బీచ్కి కూడా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. బస్సులు కూడా మనకైతే వెళ్తాయి అక్కడికి, కాకపోతే కొంచెం ఛార్జీలు ఎక్కువ ఉంటాయి. ఛార్జీలు ఎక్కువ ఉంటాయని కాదు, బస్సు మీద వెళ్తే అంత మజా రాదనమాట. మనం వ్యూని ఎంజాయ్ చేయలేము. అదే మనం స్కూటీ మీద బైక్ మీద వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది. చాలామంది తెలియక ఏం చేస్తారంటే కార్ బుక్ చేసుకోవడం లేకపోతే బస్సు మీద వెళ్ళిపోవడం చేస్తుంటారు. మీరు వస్తే మాత్రం అలాగైతే వెళ్ళకండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడే వచ్చేసాం. మనం ఇదైతే మాత్రం జంగిల్ గేట్. ఇక బస్సు కనబడుతుంది కదా, ఈ బస్సు ఇప్పుడు మనకి బౌద్ధ బస్సు వరకు అయితే వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఇదైతే మాత్రం జంగిల్ గేట్ ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ మనకి పెట్రోల్ పంప్ కూడా ఉంటుంది జంగిల్ గేట్లో, చూపిస్తాను చూడండి. అగో ఇండియన్ పెట్రోల్ పంపు. అండమాన్లో ఎక్కువ పెట్రోల్ పంపులు అయితే మాత్రం ఉండవు అనమాట. ఇక్కడ ఇది ఒక పెట్రోల్ పంప్ ఉంటుంది, మళ్ళీ మనకి బౌద్ధ బస్తీలోనే ఉంటుంది ఫ్రెండ్స్ పెట్రోల్ పంప్ అయితే మాత్రం. మీరు వెళ్ళేటప్పుడు అయితే మాత్రం పెట్రోల్ అయితే పొడించేసుకోండి. ఇగో చూడండి రోడ్లు చాలా ఖాళీగా ఉన్నాయి. మనమైతే మాత్రం కొట్టుకుపోవచ్చు బండి అయితే మాత్రం సర్ర అనేది. మనకి జంగిల్ గేట్ దాటగానే మనకైతే మాత్రం ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ అయితే వస్తుంది, అండమాన్ వీరసవార్కర్ ఎయిర్పోర్ట్ అయితే మాత్రం. మనం ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళాలి ఫ్రెండ్స్, గుర్తించుకోండి బాగా. చాలామంది అయితే మాత్రం బజార్ నుంచే స్టార్ట్ అవుతారు. ఏ ఒక్కరు టూరిస్ట్ అయినా ఎవరైనా సరే బజార్ నుంచే వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ మనం రైట్ తీసుకోవాలి, రైట్ నుంచి మళ్ళీ లెఫ్ట్ అనమాట. లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. రూట్ మాత్రం బాగా గుర్తించుకోండి, ఎందుకంటే మీకు బాగా ఉపయోగపడుతుంది రూట్ అనేది అయితే మాత్రం. గూగుల్ మ్యాప్లో కూడా మీరు చూడవలసిన పని ఉండదు. అందుకని చెప్పేసి అయితే మాత్రం మీకు మొత్తం చూపించడానికి అయితే వచ్చాను. పక్క అయితే మాత్రం ఎయిర్పోర్ట్, కొత్త ఎయిర్పోర్ట్ చూడండి. అదంతా కూడా ఎయిర్పోర్టే, వీరసవార్క ఎయిర్పోర్టే ఇంటర్నేషనల్. మొన్న కొత్త ఎయిర్పోర్ట్ ఏది కట్టారు అండమాన్లో. బస్సులు చూస్తుంటారు, అండమాన్లో బస్సులు ఇలానే ఉంటాయి చూడండి. ఏ దినేష్ ట్రాన్స్పోర్ట్ అట. మనకి ఇక్కడ ఒక ఇండియన్ ఆయిల్ అనమాట. మనకి అక్కడ ఆంధ్ర తెలంగాణ లాగా ఇక్కడైతే మాత్రం ఎక్కువ కంపెనీలు ఉండవు అన్నమాట. మనకు ఆంధ్రాలో ఎన్ని ఉంటాయి, ఆంధ్ర తెలంగాణలో భారత్ పెట్రోల్ అని ఒకటి ఉంటుంది, రిలయన్స్ పెట్రోల్ అని ఒకటి ఉంటుంది, ఇలా అని చెప్పి చాలా ఉంటాయి. కానీ ఇక్కడైతే మాత్రం ఓన్లీ ఇండియన్ ఆయిల్ మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మాత్రం ఇక్కడ ఎక్కువ కంపెనీలు అయితే ఉండవు, ఓన్లీ ఇండియన్ ఆయిల్ మాత్రం మనకి అవైలబుల్ ఇక్కడైతే మాత్రం. ఇదంతా కూడా మెయిన్ రోడ్డే. మొన్నటి వరకు గోడలు అయితే ఉండేవి కాదు, ఈ మధ్య ఇప్పుడే వేసారు ఈ గోడలు కూడా. ఎందుకంటే చాలా ఇక్కడ యాక్సిడెంట్లు అవుతాయి అనమాట, అందుకని చెప్పేసి ఈ గోడలు అవి కూడా వేస్తారు. ముందు అయితే ఉండేవి కాదు. ఇదైతే మాత్రం డాలీ గంజ్ ఇదంతా కూడా. డాలీ గంజ్ అంతా లోపలికి డాలీ గంజ్ ఇదంతా కూడా. ఈ రోడ్ చూసారు, ఇంకా కొత్త రోడ్ ఇది. ఇంకా మొన్న వేసారు, వేసి కరెక్ట్గా 5 రోజులు అవుతుంది. మొన్న శుక్రవారం ఎప్పుడు వేసారు అనమాట. ఇదైతే మాత్రం శుక్రవారం కాదు, మంగళవారం వేసారు. ఇది ఇంకా కొత్త రోడ్డు.
ఇదైతే మాత్రం మనకి బాతు బస్తీ ఎంట్రన్స్ అనమాట. ఈ బాతు బస్తీ ఎంట్రన్స్ ఇదైతే మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. బాతు బస్తీ ఇదైతే మాత్రం ఇక్కడ ఈ బాతు బస్తీలో మనకి అటొక రోడ్డు ఉంటుంది, ఇటొక రోడ్డు ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఫ్రెండ్స్ చూసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైతే మాత్రం ఇంకో రైట్ సైడ్ ఒకటి ఉంటుందో లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ తిరగాలి, రైట్ సైడ్ అది అనమాట. ఇప్పుడు మనం ఈ లెఫ్ట్ సైడ్ ఇలా వెళ్ళిపోవడమే. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ తిరిగినా పెట్రోల్ పంప్ ఉంటుంది చూడండి. ఇగో ఇండియన్ పెట్రోల్ పంప్ చూసారా. ఇప్పుడు వరకు మనకు 3 పెట్రోల్ పంపులు కనిపించాయి. ఈ 3 కూడా ఇండియన్ పెట్రోల్ ఉన్నాయి చూసారా. వేరే కంపెనీ అనేది లేదు ఇక్కడ. ఓన్లీ ఒకటే కంపెనీ ఇండియన్ పెట్రోల్ ఒకటే మాత్రం ఇక్కడైతే ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే మాత్రం మీ స్కూటీలు పెట్రోల్ లేకపోతే మాత్రం ఇక్కడే కోటించేసుకోండి ఈ బాతు బస్తీలే. ఎందుకంటే దీని తర్వాత మనకి పెట్రోల్ పంపులు ఉంటాం. మనం ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి తెలుసు? ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల పరమనాలు వెళ్ళాలంటే. అదే చిడియా టాప్ వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు. అంటే ఇటు నుంచి 30, అటు నుంచి 30, 60 కిలోమీటర్లు. ఈ మధ్యలో మీ స్కూటీ కానీ బండి కానీ ఆగిపోయిందా చాలా కష్టం తేడం. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ పెట్రోల్ పట్టుకొని వెళ్ళి మళ్ళీ తేడం చాలా కష్టం. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా చూసుకొని పెట్రోల్ ముందే చూసేసుకోండి. ఎక్కడి నుంచి మళ్ళీ మనకి రైట్ సైడ్ చూసుకోండి. అటు వెళ్ళకూడదు, ఇగో ఇటు వెళ్ళాలి మనం. మళ్ళీ చూస్తాను రా ఇటు అనమాట. ఏరియా అయితే మాత్రం పత్రాపూర్ ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం బోర్డు చూసారు కదా వెనకాల, ఇదంతా కూడా పత్రాపూర్. ఇక్కడ మళ్ళీ 4 రోడ్లు జంక్షన్ ఉంటుంది చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మళ్ళీ 4 రోడ్లు ఉంటాయి. ఇక్కడ ఒక డైరెక్ట్ ఉంటుంది, ఒకటి లెఫ్ట్ ఉంటుంది, ఒకటి రైట్ ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం రైట్ తిరగాలి ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా తిరగండి. ఎక్కడైతే మాత్రం టర్నింగ్లు జారిపోతుంటే ఇంకోటి సడన్గా వచ్చేస్తుంటారు. ఎక్కడైతే మాత్రం ఈ బస్సు వాళ్ళు అవనివ్వండి, లారీ వాళ్ళు అవనివ్వండి, అటు మాత్రం వెళ్ళకూడదు. ఇలా మనం రైట్ తిరిగి రైట్ వెళ్ళిపోవడం. ఇలాగా రైట్ నుంచి డైరెక్ట్గా కోటికి వెళ్ళిపోవడం. ఇక్కడ నుంచి అయితే మాత్రం ఇక్కడ నుంచి మనం ఇంకా టర్నింగ్లు అవి గట్రా ఎక్కువైతే ఉండవు, స్ట్రైటే ఉంటుంది. మధ్యలో ఒకటి ఉంటుంది బట్టలు అయిన దగ్గర, అది కూడా మీకు చూపిస్తాను. గుడ్ ఫ్రెండ్స్, ఇది బట్టలైన్ అనమాట. ఇక్కడ మనకి చెన్నై మొబైల్స్ షాప్ కూడా ఉంటుంది. మీరు మెయిన్ ఇంపార్టెంట్గా ఇవి గుర్తించుకోండి చాలు. ఇవి గుర్తించుకుంటే మీరు నార్మల్గా సింపుల్గా వెళ్ళిపోవచ్చు. లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనమాట. ఎంత బాగుంది. ఇవి చూసారు ఇక్కడ కింద వాచ్ పింకులు ఉన్నాయి, అంటే యాక్సిడెంట్ అయిందనమాట. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇటు పక్క చాలా యాక్సిడెంట్లు కూడా అవుతాయి. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. టర్నింగ్లు చాలా చిన్న టర్నింగ్లు చూడండి. పుట్టుకుపోవడం టర్నింగ్ చూడండి ఎలా ఉందో. చూడండి ఎలా ఉందో టర్నింగ్. ఇలానే ఉంటాయి టర్నింగ్లు అంటే బుర్రపాడు. ఎంత తోపు రైడర్ అయినా సరే కొంచెం జాగ్రత్తగా తోలాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే మాత్రం. ఎందుకంటే ఇక్కడ వర్షాలు పడతాయి కదా, వర్షాలు పడినప్పుడు ఈ ఆకులన్నీ ఉంటాయి కదా, ఆకులన్నీ పడిపోయి కిందనే, అంటే ఒకే దగ్గర అవి కుప్పలాగా చేరిపోయి అవి కొంచెం పసరలాగా వస్తాయి అనమాట. అప్పుడు ఏంటవుతుంది అంటే వర్షం పడిన టైంలోనే అవి కొంచెం నానిపోయి మనం బండి దాని మీద వెళ్ళగానే జారిపోతుంటాయి అనమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మాత్రం. మొత్తం టర్నింగ్లు ఉంటాయి. ఇక్కడ నుంచి ఫుల్ ఎంజాయ్ చూడండి. హెల్మెట్ కూడా అంతగా ఎట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇటు పక్క వస్తామంటే మనం చూస్తాను రా లొకేషన్ ఎలా ఉందా. భలే ఉంది కదా. అబ్బాబ్బాబ్బా ఏం లొకేషన్ అయ్యా అంటాం. వేరే లెవెల్ చూడండి ఎంత బాగుంది. ఇవన్నీ కూడా మనకి అక్కడికి వెళ్తాను, చిడియా టాపు లేదా అక్కడికి వెళ్తాను. పరమనాల బీచ్ లేదా చిడియా టాపు. చిడియా టాపు వీడియో మాత్రం ఆల్రెడీ మనం ఛానల్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చూసేయండి. ఆ బీచ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండమాన్లో ఉన్న టాప్ బీచ్లో ఆ బీచ్ ఒకటి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి టూరిస్ట్ ఆడి కారు ఫ్రెండ్స్ చూసారు కదా, రెడ్ కలర్ భలే ఉంది ఆడి. ఐ లవ్ ఆడి అండ్ BMW చాలా బాగుంటాయి కార్లు. కారుకు తగ్గట్టు ప్రైస్ కూడా ఉంటుంది. ఏం చేయలేము, చూస్తూ బతికేయడం అలాగా. కొన్ని కోరికలు తీరవన్నమాట. రైట్గా వెళ్ళిపోవడం ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం మొత్తం మెయిన్ రోడ్. మొత్తం మెయిన్ రోడ్ అంటే వెళ్ళిపోవడం. అక్కడి నుంచి మనం అయితే మాత్రం స్ట్రైట్గా మెయిన్ రోడ్ అంటే అలా వెళ్ళిపోవడం. చూసారా టర్నింగ్లు ఎన్ని ఉన్నాయో, చాలా బాగుంటుంది. ఇదంతా కూడా జంగల్ ఏరియా, ఇదంతా కూడా ఒక అడవి. బ్రిడ్జ్ చూడండి మధ్యలో ఎంత బాగుందో. సూపర్ బాగుంది, చాలా బాగుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఇగో ఇక్కడ మనకి ముందు చూసారా బర్మనాల 4 కిలోమీటర్లు, కొడియాఘట్ 7 కిలోమీటర్లు. చూస్తాంటారు పైన బోర్డు. చిడియా టాపు 11 కిలోమీటర్లు అట. అంటే ఇంకా 4 కిలోమీటర్లు మాత్రం ఉంది ఫ్రెండ్స్. అంటే మనం ఇప్పుడు ఎంత వచ్చేసాం, 24 కిలోమీటర్లకి అయితే వచ్చేసాం. ఇంకా 4 కిలోమీటర్లు ఉంది. చూడండి ఎంత బాగుంది. అబ్బా క్లైమేట్ అయితే ఇంకా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. అబ్బా వేరే లెవెల్. కార్లు ఎక్కువ మంది కార్ల మీద వెళ్తారు, స్కూటీల మీద వెళ్తారు. కార్ల మీద వెళ్తే అంత మచ్చ ఏముండదు. కారు లోపల ఉంటుంది. మనం లోపల కూర్చొని ఏం చూస్తాం, ఏమి చూడలేం. ఖాళీ చూడడం తప్ప ఎంజాయ్ చేయలేం. అదే బైక్ మీద స్కూటీ మీద వెళ్ళారు అనుకో, హాయిగా నేచర్ని ఎంజాయ్ చేసుకొని ఆ గాలి మనకు తగులుతుంది. అబ్బా చల్ల గాలికి వేరే లేవు. వీళ్ళు చూడండి వీళ్ళు కూడా టూరిస్టులే. మన బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది. మీరైతే మాత్రం స్కూటీ తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ స్కూటీ రెంట్లకైతే ఇస్తారు. అండమాన్లో ఒక్కొక్క స్కూటీకి 400 ఎంత ఉంటుంది.
స్కూటీ రెంట్కి తీసుకోండి, రెంట్కి తీసుకొని మీరు రండి. మన హెల్మెట్లు ఉండే సరే హెల్మెట్లు తీసేస్తారా, ఎందుకంటే ఇది మాకు అంతగా పట్టించుకోరు. ఆగయా స్టార్ ఐటమ్ ఫ్రెండ్స్. ఫైనల్లీ మనం బర్మనాల బీచ్కి అయితే వచ్చేస్తాం. చూస్తాండ్రు కదా బీచ్, ఇదే బర్మనాల బీచ్ చూడండి మొత్తం. ఇప్పుడు మనం దిగి ఇక్కడ ఎక్కడైనా బండి పార్క్ చేద్దాం. ముందు బండి పార్క్ చేస్తాక మొత్తం బీచ్ అంతా చూద్దాం. ముందు మనం బండి పార్క్ చేసేద్దాం. అక్కడ ఎక్కడైనా చల్లని ప్లేస్లో మనం బండి పార్క్ చేస్తాక బీచ్ మొత్తం అయితే చూద్దాం. ఇదే బర్మనాల బీచ్. ఇదంటే ఇదే కాదు, దీని ముందున కూడా చిన్నది ఉంటుంది, అది కూడా చూపిస్తారు మీకు. ఆగయా స్టార్ ఐటమ్. ఈ మధ్యన ఇక్కడ కూడా చిన్న చిన్న షాపులు అయితే పెట్టారు, చూస్తాండ్రు కదా. ముందైతే మాత్రం ఇవేవి ఉండేవి కాదు, కాకపోతే ఇప్పుడు ఎక్కువ మంది టూరిస్టులు అందరు రావడం వల్ల అని చెప్పేసి వస్తాండ్రని చెప్పేసి ఇక్కడ షాపులు కూడా పెట్టారు. చూడండి కార్లు, బైకులు ఇక్కడ పెట్టేసుకోవడమే. మనకి పార్కింగ్కి అని చెప్పి వేరే ప్లేస్ అయితే ఉండదు, ఇక్కడ మనం ఇలా పట్టేసుకోవడం బండి అయితే మాత్రం. ఫైనల్లీ మనం అయితే వచ్చేస్తాం. ఇదిగో మన బండి, వచ్చిన బండి NS 160. ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం బర్మనాల బీచ్కి అయితే వచ్చేసాం. కనబడుతుంది కదా వెనకాతల, అదంతా కూడా బర్మనాల బీచ్ అనమాట. మనం బైక్ అయితే మాత్రం ఇక్కడ అయితే పార్క్ చేస్తాం. ఇక్కడ మనకి పార్కింగ్ ప్లేస్ అనేది అయితే మాత్రం లేదు, ఇక్కడ మనం బైక్ అయితే పెట్టేసాం. పర్లేదు, సేఫే. అంతేకాని మనకి ఈరోజు కార్లు కూడా చాలా అయితే వచ్చాయన్నమాట. ఈరోజు అయితే మాత్రం ఇక్కడ అంత ఎక్కువ మంది అయితే లేరు. ఎందువల్ల లేరంటే ఇదంతా కూడా కొంచెం ఆరిపోయింది అనమాట. చూడండి ముందుగా ఇదంతా ఉంది కదా, ఇదంతా కూడా నీరు ఉండేది, ఇప్పుడైతే మాత్రం ఇదంతా కూడా ఆరిపోయింది. అంతేకాంటే మనకు అక్కడ చూస్తాను రా, సముద్రం మధ్యలోనే అక్కడైతే మాత్రం ఒక అన్నియాలు మనుషులు కూడా ఉన్నారు. మనం అక్కడికైతే వెళ్ళడమే కాదు, అండమాన్లో ప్రతి బీచ్లో ఉన్న రాయిలు ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. అవి కూడా మొన్న మీకు చూపించాను కదా నావల్ మెరీనియం మ్యూజియంలోని. ఆ మ్యూజియంలో కొన్ని రాయిలు కూడా చూసాం కదా మనం, ఆ రాయిలు కూడా మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి వీడియోలోనే. వెళ్దాం పదండి, అలాగే అక్కడికి మనం ఆ లోపల కూడా వెళ్దాం. అలానే ఇక్కడ కొన్ని రాయిలు కూడా ఉన్నాయి, ఇవి కూడా చూద్దాం. చూడండి ఇగో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, ఇగో చూడండి, ఇగో చూస్తాను రా. ఇవన్నీ కూడా మొత్తం సముద్రంలో ఉండే గవ్వలు రాయిలు కూడా ఉన్నాయి చూడండి. వీటిలే మొన్న మనల్ని ఆ మ్యూజియంలో పెట్టారు చూసారా. అంతేకాంటే గవ్వలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇగో చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి ఇవి కూడా. మొత్తం మనకి సముద్రం ఒడ్డుని కొట్టుకొచ్చాయి అనమాట. ఇవైతే మాత్రం మనకి రేరుగా కనిపిస్తుంటాయి ఇవైతే మాత్రం, కానీ అండమాన్లో అయితే మాత్రం చాలా ఉంటాయి. చూడండి ఇసుకతో పాటు మనకి ఇవన్నీ కూడా ఉన్నాయి చూసారా. ఇవన్నీ కూడా అవే, ఇవన్నీ కూడా డిజైన్ చేసి పెట్టుకోవచ్చు మనమైతే మాత్రం చాలా నీట్గా. చాలా బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. మనం ఇప్పుడు కనబడుతుంది కదా, అక్కడికైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఈ బీచ్ అనేది మాత్రం చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాంటే మనకి ఆకాశం సముద్రం రెండు కలిసిపోయినట్టు కనబడుతుంది ఈ బీచ్లో అయితే మాత్రం. అంత బాగుంటుంది. ఇదంతా కూడా తడి చూసారా, ఇదంతా కూడా తడి ఉన్నది చూడండి. ఇదంతా కూడా తడి ఉన్నది చూడండి, తడి ఉంది. ఇదంతా కూడా తడి ఉంది. రాయి చూసారా, తడి ఉంది. అంటే ఇక్కడ వరకు నీరు ఉండేది అనమాట. ఇప్పుడు ఈ ఎండ వల్ల మొత్తం అక్కడ వరకు వెళ్ళిపోయింది చూడండి. మరీ దారుణంగా అది ఇదైతే మాత్రం పొరపాటు. నిజంగా నీరు ఇప్పుడు వరకు ఇక్కడ ఉండేది, ఇప్పుడు చూడండి అక్కడికి వెళ్ళిపోయింది. మరీ దారుణం కదా. చూడండి నీరు ఇదంతా కూడా తడి ఉన్నది. మనకి ఫస్ట్లో వెనకాల చూడండి, అగో అక్కడ చూడండి, అక్కడైతే మాత్రం ఫుల్గా ఎండ ఉంది. ఇక్కడ చూడండి మొత్తం తడి ఉంది. అలానే ఉంటుంది, ఫ్యాంటాస్టిక్ నిజంగా. ఎవరు నమ్మరు, అయినా సరే నమ్మాల్సిందే. ఇక చూడండి ఇదంతా కూడా మనకి బీచే. ఇప్పుడు మనం బీచ్లోనే నడుస్తాను. అలాగే మనకి 2 బోట్లు కూడా వెళ్తాయి చూడండి. వెళ్ళట్టు బాగుంది. అండమాన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ బీచ్కి అయితే వస్తారు ఫ్రెండ్స్. మీరు రావడం అయితే మిస్ అవ్వకండి. మీకు రూట్ కూడా చూపించాను కదా, ఎలా రావాలి ఏంటనేది మాత్రం మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఈరోజు ఎండ అయితే మాత్రం గట్టిగా దొలకొడుతుంది, మామూలుగా అవుతుంది ఎండ అయితే మాత్రం. చూడండి ఎంత గట్టిగా కాస్తుంది ఎండ. ఇప్పుడు టైం ఎంత అయింది, అవును టైం చెప్పడం మర్చిపోయాను కదా. మనం 3:30కి అయితే స్టార్ట్ అయ్యాం అక్కడ. ఒకసారి టైం కూడా చూద్దాం. మనం కట్టే 4 అంటే మనం అరగంటలో వస్తామా, నాకే నమ్మబుద్ధి కావట్లేదు. 30 కిలోమీటర్లు అరగంటలో వస్తాం, అంటే కిలోమీటర్ నిమిషం అనమాట. అరగంటలో అయితే వచ్చేసాం. బాగుంది. అగో మనకి మెయిన్ రోడ్ అది, మనం వచ్చిన మెయిన్ రోడ్ అది అయితే మాత్రం. ఇగో ఇక్కడ మనకి చేపలు పట్టే బోట్ వెళ్తుంది చూడండి. అలాగో కనబడుతుందా, అలా అక్కడ ఉంది, కనబడట్లేదు, కొంచెం దూరంగా ఉంది. దగ్గరికి వెళ్దాం. ఇక్కడ మనం చేపలు అవి కూడా పట్టుకోవచ్చు. ఎవరైతే అంటారు మనల్ని అయితే మాత్రం చేపలు అవి కూడా పట్టుకోవచ్చు, మన ఇష్టం. ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు బీచ్లో. ఏమైనా తినడానికి తెచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఆర్కే బీచ్లో ఉంటాయి చూసారు రాయిలు, అలానే ఉన్నాయి రాయిలు అయితే మాత్రం. చూడండి ఇక ఎండ అయితే మొత్తం సుర్రు అని కొడుతుంది. బాగుంది అంతా కూడా. ఇదంతా కూడా బీచే. బీచ్ అండమాన్లో ఏ మూలకి వెళ్ళా సరే బీచ్లే ఉంటాయి. అండమాన్ అంటేనే పెద్ద బీచ్. అండమాన్లో మళ్ళీ ఇంత పెద్ద చిన్న బీచ్లు చూసారా. బర్మనాల బీచ్, చిడియాడబ్బు బీచ్, రాస్ ఐలాండ్, మెరీనా పార్క్, ఇవన్నీ అన్నిటిలో బీచే. బాగుంది.
అక్కడికి వెళ్ళిపోండి రాళ్ళు. అక్కడికి వెళ్దాం, మనం సముద్రంలోకి దిగి వెళ్దాం, ట్రై చేద్దాం, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది అయితే మాత్రం. ఇవన్నీ కూడా రాయిలు. కాకపోతే నాకు ఈ నీరు ఇంకిపోవడం అనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది నాకైతే మాత్రం. ఎందుకంటే ఇప్పుడు వరకు ఇక్కడ ఉండి ఇప్పుడు సడన్గా నీరు అనేది ఎక్కడి వరకు వచ్చిందంటే గ్రేటే కదా. అంటే సముద్రం ఒకేసారి తగ్గిపోద్ది, ఒకేసారి పెరిగిపోద్ది అనమాట. చూడండి ఎండ మాత్రం చాలా గట్టిగా దొరకడుతుంది, అందువల్ల మన ఫోన్ కూడా కొంచెం క్లారిటీ అనేది తగ్గింది. ఏడు ఫ్రెండ్స్, మనం అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చాం. ఇక్కడ మనకి చూడండి చేపలు తిరుగుతాయి, చూడండి కిందన చేపలు తిరుగుతాయి. మనం ఇంతలో దిగి అయితే మాత్రం వెళ్ళొచ్చు అక్కడికి. ఇల్లరుగు కనబడతాను రా, ఇల్లరుగు అక్కడ ఉన్నారు, అక్కడ ఆ మధ్యలో ఉన్నాయి చూసారు రాయిల్లాగా, అక్కడ ఉన్నారు అన్నీ వాళ్ళు. అక్కడికి వెళ్దామంటే మనకి ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి, చూద్దాం, ట్రై చేద్దాం మనం కూడా. ఎందుకు వెళ్ళలేం, వెళ్దాం ఒకసారి. చూడండి ఇగో రకరకాలుగా ఉన్నాయి ఈ రాయిలు, చూడండి మీకు చూపిస్తాను చూడండి మళ్ళీ. ఇగో 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 రాయిలు చూడండి రకరకాలుగా ఉన్నాయి. ఇగో చూసారా, ఇగో చూడండి ఇగో రకరకాలుగా ఉంది. ఇది కూడా రాయి, ఇది మీరు కర్ర ముక్క అనుకుంటారేమో, ఇది కూడా ఒక రాయే. ఇగో ఇది కూడా ఒక రాయే. ఇగో ఇది చూడండి ఎంత బాగుందో. ఇగో చూడండి, ఇగో చూసారు ఎలాగుందో, ఇది కూడా రాయే. అంటే మనకి సముద్రంలో రకరకాలుగా తయారవుతాయి అనమాట రాయిలు అనేవి అయితే మాత్రం. ఒకసారి ఇక్కడ చూడండి చిప్పి ఏదో ఉంది, ఇది రాయి కంటికిపోతాయి అనమాట. అవి మనకి ఒక్కోసారి దిగబడిపోతాయి, మంట మామూలుగా రాదు, బీభత్సమైన మంట వస్తుంది. మొత్తం నీరైతే మాత్రం చాలా నీట్గా కనబడుతుంది, కానీ నోట్లో వేసుకుంటే మాత్రం ఉప్పు మొత్తం అంతా. నీరైతే మాత్రం మనకి ఇప్పుడు అమ్మ తాగొచ్చా ఈ నీరు అన్నట్టు కనబడుతుంది, కానీ మొత్తం నీరంతా కూడా ఉప్పు. ఏం చేస్తాం, సముద్రం అంటేనే ఉప్పు నీరు అంటేనే సముద్రం. చూడండి ఇదంతా కూడా సముద్రమే. అలా అక్కడ వరకు కూడా వెళ్ళిపోవచ్చు మనం, అలాగో బోట్ వెళ్ళిపోతుంది అక్కడ చూసారా మధ్యలోనే. ఇదంతా కూడా బర్మనాలా బీచ్ ఫ్రెండ్స్. చూడండి బర్మనాలా బీచ్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు బీచ్ వ్యూని అయితే మాత్రం. అంతేకాంటే ఏవో ఇక్కడ కదులుతాని కూడా బుర్రపాడు, ఇగో చూపిస్తాను చూడండి, ఇవి ఏవో కదులుతాని. ఓర్ బాబు ఇవేటివి, ఈ రాయిలు అన్నాం కదా, ఆ రాయిలకి ఏవో ఉన్నాయి ఇంకా, చూపిస్తాను చూడండి. కనబడ్డాయా, ఒకసారి మీకు బ్యాక్ కెమెరా చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్ కదులుతాను ఈ వేటియో, బుర్రపాడు. నేను ఇప్పటివరకు చూడలేదు ఈ వేటియో, కానీ చూసారా అవేవో కాళ్ళలోకి బయటకు వచ్చి అవకలో వేరే రకంగా ఉన్నాయి. అవి ఈ రాయిలకు ఉన్నాయో లేకపోతే అవి వేరేగా ఉన్నాయో ఫ్రెండ్స్, అవి వేరేగా ఉన్నాయి మళ్ళీ. ఇగో చూడండి, ఇగో చూసారా కదులుతాని. ఇవన్నీ సముద్రపు జీవులు, చూడండి ఎలాగున్నాయో. నేను ఇప్పటివరకు చూడలేదు ఇలాంటివి. బాగుంది, అయినా సరే బాగుంది, అంతా కూడా బాగుంది. సముద్రంలో మనం రకరకాలుగా జీవులు చూడొచ్చు చేపలతో పాటు. ఇదంతా కూడా మొత్తం అంతా కూడా మనకి బర్మనాలా బీచ్. చూడండి ఇవన్నీ రాయిలు. ఇక్కడ మనకి ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఫోటో షూట్లు, ఏ షూట్లు అని చేసుకోవచ్చు, పర్లేదు. మనకి పోర్ట్ బ్లేయర్ నుంచి ఇక్కడికి ఎంత 30 కిలోమీటర్లు, అరగంటలో వచ్చి ఫ్రెండ్స్. మీరైతే మాత్రం కారు మీద అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాకండి, ఎందుకంటే మనం ఆ నేచర్ని అయితే ఎంజాయ్ చేయలేము అనమాట. ఆ ట్రావెలింగ్ని భలే ఉంటుంది. ఇదంతా కూడా రాయిలు. చెప్పాలంటే ఇప్పుడు మార్నింగ్ వస్తే ఇదంతా ఫుల్ ఇదంతా కూడా సముద్రం, అక్కడ వరకు సముద్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం మధ్యాహ్నం 3 అయింది కదా, ఇప్పుడు 3 కాదు 4 అయిపోతుంది, దగ్గర 4 అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నీరంతా కూడా వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. సముద్రం నీరు చెప్పలేము మనం, ఎప్పుడు దాని ఇష్టం అనమాట. ఒకేసారి పెరిగిపోవచ్చు, ఒకేసారి తగ్గిపోవచ్చు. అంతేకాంటే ఎక్కడ ఒకటి ఉన్నాయి చూడండి. ఇవేవో రాయిలు కంటిపోయి చూసారా, చిప్పీలు, అండమాన్లో చిప్పీలు అంటారు ఇట్లే. చూడండి రాయిలు కంటిపోయి, ఇవి కూడా ఒక జాతి అనమాట. ఇవి కూడా తింటారు అండమాన్లో ఇవి. అంతే ఇప్పుడైతే మాత్రం ఎండిపోయి ఇవి, కాకపోతే నార్మల్ టైం ఇప్పుడైతే మాత్రం పచ్చిగా ఉంటాయా, అవైతే మాత్రం తింటారు. చూడండి ఇక్కడ ఒకటి ఉంది. ఈ రాయిలు మొత్తం రాయిలన్నింటికి ఉన్నాయి, అవి అంటికిపోయి ఉన్నాయి చూసారా. ఇవి కోసుకుపోతే కూడా కాలుకి వాటికి గట్రా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మనకి ఇవి చూస్తే ఎలాగుంటాయి తెలుసా, అంటే మనకి నత్త కొరకలు ఉంటాయి కదా, అలానే ఉంటుంది. ఇది మొత్తం ఓపెన్ అయ్యి ఉన్నది ఇక్కడ. ఇది ఒకటి, అదొకటి, మొత్తం ఈ రాయిలన్నింటికి అంటిపోయి ఉన్నాయి. అయితే మాత్రం చనిపోయి, ఇప్పుడు అవి చనిపోవడం అంటే లోపలైతే మాత్రం పచ్చిగా ఉంటుంది. వాటిని కూడా తింటారు అండమాన్లు అయితే మాత్రం చాలామంది. మనం కోడి మాంసం ఎంత ఇష్టంగా తింటామో వీటిని కూడా అంత ఇష్టంగా తినేవాళ్ళు ఉన్నారు అండమాన్లో. మనల్ని ఈరోజు చాలామంది ఇక్కడికి వచ్చారు, నేను రాలేదనుకోండి, ఇటు పక్క ఉన్నారు. చూద్దాం, ముందుకు వెళ్దాం, అలాగా ముందుకు కూడా వెళ్దాం. మొత్తం మనం బీచ్ని మొత్తం ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ ఏదో చెట్టు కూడా ఉంది, కొత్త రకం చెట్టు, దగ్గరికి కూడా వెళ్దాం. అండమాన్ వస్తే బర్మనాలా బీచ్కి రావడం మర్చిపోకండి ఫ్రెండ్స్, అలానే చిడియాటోబా బీచ్కి రావడం మర్చిపోకండి. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాం కదా బర్మనాలా, ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు వెళ్తే చిడియాటోబా బీచ్ వచ్చేది మనకి. ఇక్కడ నుంచి కరెక్ట్గా 10 కిలోమీటర్లు ఆ బీచ్ కూడా మనకు వచ్చేది.
చూడండి ఇదంతా కూడా బీచే మనకి. ఇగో మొత్తం మనం అలాగో అక్కడి నుంచి వచ్చినాము. అక్కడి నుంచి అలా తిరుక్కొని ఇలా తిరుక్కొని అయితే వచ్చాం. ఒకసారి చూస్తాను ఇక్కడ బీచ్. దీనికి ఎండింగ్ అనేది ఏది మాత్రం లేదనమాట. చూడండి మీకు ఆకాశం సముద్రం కలిసిపోయినట్టు కనబడలేదా? ఆ ముందున ఎక్కడైనా మీకు ఏదైనా కనబడుతుంది అటు కొండ కానీ ఏదైనా సరే మనకు ఆకాశం సముద్రం కలిసిపోయినట్టు ఉంది మొత్తం కూడా. చూసారా బాగుంది బీచ్ అయితే మాత్రం బాగుంది. మీరు చిప్పీలు అయితే చూసుంటారు నాకు తెలిసినంత ఈ రోజు వరకు అయితే. అందుకని మీకైతే మాత్రం చిప్పీలు చూపించాను నేను. అక్కడ కూడా మన వాళ్ళు చేపలు ఏవో పడతాంటారు చూడండి. అక్కడ మీకు కనబడలేదు కానీ అక్కడ ఉన్నారు నలుగురు. ఇగో బాగుంది అంతా కూడా చాలా బాగుంది. ఈ రాయలు చూసారా? ఈ రాయలు అన్నీ కూడా సముద్రంలోనివి. ఇది చూడండి కొత్త రకంగా ఉంది మళ్ళీ ఇక్కడ. బాగుంది బీచ్ అయితే మాత్రం సూపర్ ఫెంటాస్టిక్. మీరు అనుమానిస్తే మాత్రం అస్సలు మిస్ కావద్దు ఫ్రెండ్స్ ఈ బీచ్ని అయితే. బాగుంది. మనం ఇప్పుడు అక్కడ కనబడుతుంది కదా అక్కడికి వెళ్తాం మళ్ళీ. ఇప్పుడు మనం బండి మీద వెళ్ళాలి ఫ్రెండ్స్. అక్కడికైతే మాత్రం మళ్ళీ మనం రోడ్డు వ్యూ ఈ పక్కన ఇలా రోడ్డు ఉంటుంది అనమాట. ఆ రోడ్డు మీద అయితే వెళ్దాం. ఇప్పుడు మళ్ళీ మనం బండి దగ్గరికి వెళ్ళిపోయి బండి దగ్గర నుంచి కొడియాగట్ బీచ్ అని ఉంటుంది. ఇక్కడ దగ్గరే. ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ కూడా ఉంటుందేమో. కిలోమీటర్ ఉంటుంది అనుకుంటాం. 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడికి వెళ్దాం. కొడియాగట్ బీచ్ చూద్దాం. కొడియాగట్ బీచ్ తర్వాత మళ్ళీ బర్మనాల బీచ్. అంతే ఇదంతా మొత్తం బర్మనాల బీచే. కాకపోతే దాన్ని కొంచెం పేరు మార్చారు. ఎందువల్ల నాకైతే తెలియదు. అక్కడికైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ మనం బండి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. బండి దగ్గరికి వెళ్ళిపోయి బండి స్టార్ట్ చేసి అక్కడికైతే వెళ్దాం. ఇగోటి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసాం కదా. ఇప్పుడు అదంతా అయితే తిరిగి వచ్చామన్నమాట. ఇదంతా కూడా మనం చూసేసాము. ఇప్పుడు మనం అక్కడ చెప్పాను కదా అక్కడికైతే వెళ్దాం. మనం బైక్ దగ్గరికి అయితే వచ్చేసాం. కనబడుతుంది కదా బైక్. ఇప్పుడు బైక్ మీద ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్దాం. అక్కడ కూడా వ్యూ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు అది చూపించడానికి అయితే వెళ్తాను. ఇప్పుడు చూసారా ఇప్పుడు వరకు ఇక్కడ 2-3 బళ్ళే ఉండేవి. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎన్ని అయిపోయినాయో. అంటే సాయంత్రం అయ్యే కొలది జనం వస్తారనమాట. అలా అని చెప్పేసి ఎక్కువ మరీ సాయంత్రం అయిపోతే బాగోదు ఫ్రెండ్స్. ఇక్కడ వ్యూని అయితే మాత్రం ఎంజాయ్ చేయలేము. కొంచెం వేగంగా రండి. మీరు 4 చేసి అయితే రండి. 4 చేసి వస్తే మీరు కరెక్ట్గా టైంకి రావచ్చు. ఇక్కడ ఆటోలు కూడా ఉన్నాయి చూసారా. ఇప్పటివరకు ఇక్కడ ఆటోలు గట్రా ఏటీ ఉండేవి కాదు. జస్ట్ ఇప్పుడే వచ్చాయి ఇవన్నీ కూడా. మనం వచ్చింది అయితే అటు నుంచి వచ్చాం. చూస్తాను రా అటు నుంచి మనం వచ్చాం. అటు నుంచి ఇలా మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అనమాట. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ మనకు 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటాను. కిలోమీటర్ కూడా ఉంటుంది ఇంకా దగ్గరే. ఇక్కడే ఉంటుంది కొడియాగట్ బీచ్ అని. ఇప్పుడు మనం ఇదంతా కూడా బీచ్. ఇదంతా కూడా మొత్తం అంతా బీచ్. బీచ్ పక్కన దారి. ఇటుపక్క చూడండి. ఇటుపక్క మొత్తం ప్లేస్ మొత్తం ఖాళీగా ఉంటుంది. ప్లేస్ అంతా కూడా మొత్తం ప్లేస్ ఖాళీ. చూడండి ఇదంతా కూడా బర్మనాల బీచ్. చూడండి ఎంత బాగుంది. అబ్బాబ్బా వేరే లెవెల్. చూసారా చూడండి ఇదంతా కూడా బర్మనాల బీచ్. చూడండి ఎంత బాగుంది. ఇదంతా కూడా బర్మనాల బీచ్. చూడండి ఇదంతా కూడా మెయిన్ మొత్తం ఇదంతా కూడా బర్మనాల బీచ్. ఇదంతా ఇగో మన రోడ్డు. మనం బండి మీద వెళ్తాను ఇప్పుడు కూడా. మనం బండి మీద వెళ్తాను. ఇదే రోడ్డు ఇగో పక్కనే మొత్తం ఇదంతా బర్మనాల బీచ్. చూడండి ఎంత బాగుందో. ఫెంటాస్టిక్ కదా వ్యూ అయితే మాత్రం. మొత్తం బుర్రపాడు. అబ్బాబ్బా ఇలాంటి వ్యూని ఎవరు మిస్ అవుతారు చెప్పండి. ఇక్కడ మనకి ఇక్కడ కూడా చాలా మంది అయితే ఉన్నారు. అబ్బాబ్బా వేరే లెవెల్ అబ్బా ఇదైతే మాత్రం. చూడండి అలా మధ్యలో అక్కడ కూడా ఒక బోట్ అయితే ఉంది. చూడండి ఇదంతా కూడా వ్యూ. ఇటుపక్క చూడండి ఇటుపక్క చూడండి కొబ్బరి చెట్లు ఎంత బాగుందో వ్యూ. మొత్తం వ్యూకి మారిపోయారు ఇదైతే మాత్రం ఈ బీచ్. అబ్బాబ్బా ఏమని చెప్పాలి దీన్ని. అద్భుతం, అమోఘం, ఐశ్వర్యం, సూపర్ డూపర్. మామూలుగా వెళ్ళేది బీచ్ అయితే మాత్రం. చూడండి ఇదంతా కూడా ఇదంతా బర్మనాల బీచ్. ఇదంతా కూడా బర్మనాల బీచ్. చూడండి అంతా బర్మనాల బీచ్. సూపర్ అంతా కూడా బర్మనాల బీచ్. చూసారా ఇదంతా కూడా బర్మనాల బీచ్. ఇక్కడ నుంచి మెయిన్ సిటీ. ఇప్పుడు మీకు ఊరిని చూపిస్తాను చూడండి. ఈ బర్మనాల మెయిన్ ఊరిని చూపిస్తాను ఇప్పుడు అయితే మాత్రం మీకు. రోడ్డు చూడండి ఎంత బాగుందో. ప్రశాంతంగా భలే ఉందబ్బా వేరే లెవెల్. సూపర్. ఇక్కడ కూర్చొని మనం అనకూడదనే ఒక బీర్ కొడితే ఎలా ఉంటుందా మజా, అలా ఉంది ఇక్కడ మజా అయితే మాత్రం వేరే లెవెల్. నిజంగా బైక్ మీద రండి ఫ్రెండ్స్. బైక్ మీద కానీ స్కూటీ మీద. మీరు స్కూటీ లేదా బైక్ మీద వస్తేనే ఎంజాయ్ చేయగలరు. రివ్యూ నవనియండి, లేకపోతే ఈ ట్రావెలింగ్ నవనియండి, ఈ ట్రిప్ నవనియండి. బర్మనాలు చూసారా బర్మనాలు. ఇక్కడ మనకి మళ్ళీ చిన్న బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఇదిగో బ్రిడ్జ్. ఇక్కడ మనకి చేపలు పెట్టే డొంగిలు ఉంటాయి ఈ బ్రిడ్జ్ కిందనే. ఈ బ్రిడ్జ్ కూడా బాగుంది. ఇక్కడ మనకి ఏంటంటే క్రొకోడైల్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అంటే మొసళ్ళు వచ్చేస్తుంటాయి అనమాట రోడ్ల మీదకి నైట్ టైం ఎప్పుడైతే మాత్రం. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇదే బర్మనాల మెయిన్ సిటీ. ఇదే ఊరు మొత్తం బర్మనాల ఊరు. ఇదంతా కూడా బర్మనాల ఊరు అనమాట. ఇదంతా కూడా చూడండి ఎంత బాగుంది. ఊరు కూడా బాగుంటుంది. మనం ఏమైనా తినాలన్నా తాగాలన్నా సరే ఇక్కడికే రావాలన్నమాట. మనకు ఆ బీచ్ దగ్గర కానీ అక్కడ కానీ అంతగా ఏం దొరకవు. ఇక్కడైతే మాత్రం మనకు అన్నీ దొరుకుతాయి. బర్మనాల మెయిన్ ఊరు ఇది.
బాగుంది కదా ఊరు కూడా. మీ మాటలో చెప్పాలంటే ఊరు అంటాం, మా మాటల్లో చెప్పాలంటే ఇక్కడ అండమాన ప్రకారం బస్తీ అంటాం. ఇక్కడ మనకి తినడానికి తాగడానికి అన్నీ కూడా ఉన్నాయి చూసారా. ఇవన్నీ కూడా షాపులే. ఈ పక్క రైట్ సైడ్ కూడా మొత్తం షాపులు ఇవన్నీ కూడా. ఇక్కడ మనకి పెద్ద హోటలే ఉంది, కాకపోతే రేట్లు మరీ దారుణంగా ఉంటాయి. మీకు చెప్పాను కదా కొడియాఘాట్ అని చెప్పేసి, కొడియాఘాట్ కూడా ఇక్కడే ఉంటుంది. మర్చిపోయాను చూపించడం. ఈ కొడియాఘాట్ బీచ్ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు రెండు దగ్గర ఎక్కడికి అక్కడికి ఎంత తేడా అంటే మహా కొడితే ఒక 3 కిలోమీటర్లు ఉన్నాయేమో అక్కడి నుంచి అక్కడికి. కొడియాఘాట్ బీచ్ చాలా బాగుంటుంది. ఇది కూడా ఇక్కడైతే మాత్రం చిన్న దారి ఉంటుంది. ఇక్కడ మనకి పంటలు కూడా పండిస్తాను ఫ్రెండ్స్ చూసారా. అబ్బాబ్బా ఏం వ్యూ అబ్బా ఇది. దీన్ని ఎలా చెప్పాలి, నాకైతే మాత్రం అబ్బాబ్బా వర్ణించలేకపోతాను, అంత బాగుంది వ్యూ అయితే మాత్రం చూసారా. ఫైనల్లీ మనం కొడియాఘాట్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి కొంచెం దూరం ఇంకొక 100 మీటర్లు ఎంత ఉంటుంది మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది బీచ్ అయితే మాత్రం వేరే లెవెల్. మీరే అంటారు కదా సూపర్ అని అంటారు చూడండి చూసిన తర్వాత. ఇక్కడే మన కొడియాఘాట్ దారి, ఇదే దారి. మనం ముందున ఎక్కడ బండి పార్కింగ్ చేద్దాం. ఇక్కడ చూడండి చూసారా ఏటైందో. చెప్పానా మీకు, చెప్పాను లేదు. కారు యాక్సిడెంట్ అయింది చూడండి, మొత్తం కాలిపోయింది కారు అంతా కూడా. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మీరైతే మాత్రం వచ్చినప్పుడు. చూపిస్తాను చూడండి కారును కూడా. నేను బండి అయితే ఇక్కడ పార్క్ చేస్తాను, పార్క్ చేసేది చూపిస్తాను చూడండి. పార్క్ ఫ్రెండ్స్ మనం కొడియాఘాట్ బీచ్కి అయితే వచ్చేసాం. చూస్తాను కదా ఇక్కడ కార్ యాక్సిడెంట్ చూడండి, మరీ దారుణంగా అయింది. అందుకే మీకు మళ్ళీ చెప్తాను నేనైతే మాత్రం. చూస్తాను రా మొత్తం అక్కడ కారు గుద్దుతోడు మొత్తం డివైజే ఇరిగిపోయింది అనమాట. మరీ దారుణం చూడండి. చూపిస్తాను చూడండి, మొత్తం ఈ డివైడర్ కూడా ఇరిగిపోయింది. అలాగైతే మాత్రం గుద్దారనమాట. మరీ దారుణంగా అయింది యాక్సిడెంట్ అయితే మాత్రం. ఇరిగిపోయి కారు యాక్సిడెంట్ అయిపోయి కారు కూడా కాలిపోయింది అనమాట. కారు వచ్చేసి అయితే మాత్రం హుందాయ్ కంపెనీ. చూడండి ఎంత పెద్ద కార్ అయినా ఎంత గట్టి కార్ అయినా సరే యాక్సిడెంట్ అయింది అవ్వాలని ఉంటే అవుతుంది అనమాట. అందుకే ఫ్రెండ్స్ మీకైతే మాత్రం మళ్ళీ చెప్తాను, మీరు వచ్చేటప్పుడు అయితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మన బైక్ అయితే మాత్రం అక్కడ నేను పార్క్ చేస్తాను. మనం అలా డైరెక్ట్గా అక్కడ స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి చిడియా టాప్ అయితే వచ్చేది. చిడియా టాప్ కంటే మనం ఇప్పుడు వచ్చాం కదా వెనక్కి రూట్. అక్కడ చూడండి ఒక బోర్డు ఉంది కదా, చిన్న బోర్డు. ఇక్కడైతే మాత్రం ఇక్కడే ఉంటుంది అనమాట. ఆ కిందకి దిగితే మనకు కొడియాఘాట్ బీచ్ అనమాట. మనమైతే బీచ్ చూడడానికి అయితే వెళ్ళిపోతాం. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. చాలా డేంజరస్ ఏరియా ఇదైతే మాత్రం, చాలా అంటే చాలా డేంజరస్ ఏరియా కొంచెం. అందుకే నీకు మళ్ళీ చెప్తాను, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఫ్రెండ్స్. ఇగో మనకి ఇక్కడ బోర్డు కూడా ఉంది చూడండి. ఇగో బోర్డు చూపిస్తాను చూడండి, ఒకసారి చూపిస్తానండి. ఇగో ఈ బోర్డు మీద అయితే మనకి క్రొకోడైల్స్ అయితే మాత్రం ఉంటాయట. ఇగో చూడండి క్రొకోడైల్స్ అయితే ఉంటాయి. ఇంకా మనం స్విమ్మింగ్ కూడా చేయకూడదు ఫ్రెండ్స్ సముద్రంలో అయితే మాత్రం. చూడండి ఇగో క్రొకోడైల్స్ అనేవి మాత్రం అండమాన్లో పక్కాగా ఉంటాయి. అంతే ఇవి నైట్ టైం ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి అనమాట రోడ్ల మీదకి అయితే మాత్రం. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే మాత్రం కొడియాఘాట్ బీచ్ లోపలికి వెళ్ళిపోతాం. కొడియాఘాట్ బీచ్ చూడడానికి చూడండి దారి అయితే మాత్రం ఎలానో ఉంటుంది, చిన్న దారి ఉంటుంది. కొంచెం చూసుకోండి మీరైతే మాత్రం వచ్చినప్పుడు. అబ్బా అడవలాగా ఉంది ఎక్కడైతే మాత్రం దారి. కాకపోతే బీచ్ వ్యూ చూస్తే అబ్బా వేరే లెవెల్. చూడండి సూపర్. చూస్తాను రా ఎంత బాగుంది బీచ్ వ్యూ అయితే మాత్రం. ఇగో చూడండి మొత్తం ఇదంతా మాత్రం బీచ్ అనమాట. ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది చూడండి. ఇగో అక్కడ మనం స్నానాలు కూడా చేస్తాండ్రు. ఇక్కడైతే మాత్రం స్నానాలు చేయొద్దని పెట్టారు, అయినా సరే మనలో అయితే మాత్రం స్నానాలు చేసేస్తాండ్రు అక్కడైతే మాత్రం. అంతేకాంటే ఇక్కడ మనలో చాలామంది కూర్చున్నారు, వీళ్ళందరూ కూడా లవ్ బర్డ్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ బీచ్ వ్యూ కూడా. మీకైతే మాత్రం బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి. చాలా చక్కగా నీట్గా ఉంటుంది ఈ బీచ్ కూడా. ఇగోటి ఫ్రెండ్స్ కనబడుతుంది కదా దారి, ఆ దారి అంటే ఇప్పుడు మనమైతే వచ్చాము. ఎలాగొస్తే ఇటుపక్క కూడా వ్యూ ఉంటుంది, అలానే ఇగో ఇటుపక్క కూడా ఉంటుంది. వచ్చానంటే మనకి లెఫ్ట్ సైడ్ కూడా వ్యూ ఉంటుంది, రైట్ సైడ్ కూడా వ్యూ అయితే మాత్రం ఉంటుంది అనమాట. చూడండి ఎంత బాగుంది ఇక్కడ వ్యూ అయితే మాత్రం. ఫ్యాంటాస్టిక్ సూపర్ కదా. అబ్బాబాబా ఏముంది, చల్లగా గాలి వస్తుంది, భలే ఉంది. నాకైతే మాత్రం ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, ఇంటికి కూడా వెళ్ళబుద్ధి అవుతలేదు. అంతేకాకుండా మనకి అలలు కూడా చూడండి ఎంత బాగా వేస్తాను. ఇక భలే ఉంది కదా. రాయిలు మంచి షేప్లో తయారయ్యాయి అనమాట ఇవైతే మాత్రం. చూడండి ఇవన్నీ కూడా సముద్రం రాయిలు, ఇవన్నీ కూడా వడ్డినాయి. ఎంత బాగుంది కదా. అక్కడ మన వాళ్ళు చాలామంది అయితే కూర్చున్నారు, అక్కడ ఎక్కువ జంటలే కూర్చున్నాయి. వాళ్ళతో మనకెందుకు అంటే వాళ్ళు డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది. మనం ఇటుపక్క అయితే వెళ్దాం, ఇటుపక్క వ్యూని ఎంజాయ్ చేద్దాం. చూడండి అక్కడ మనకి బర్మనాల బీచ్లో అయితే మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు, కానీ ఇక్కడైతే మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు. చూడండి అక్కడ చూసుకుంటే మనకి చాలా తక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు కాస్త ఇక్కడికి వస్తారనమాట. అందువల్ల మనకి అక్కడ తక్కువ మంది ఉన్నారు, కానీ ఇక్కడైతే మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు. చూడండి ఇక్కడ కూడా మనకి ఈ రాయిలు అవనివ్వండి, ఇవన్నీ కూడా చాలా డిజైన్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి చెట్లు కూడా ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఒకటే చెట్టు. చూడండి ఎంత పెద్ద ఉందో, బాగుంది కదా, చాలా బాగుంది. మనం అలా ముందుకెళ్దాం, ముందుకెళ్ళాక మొత్తం అదంతా చూద్దాం వ్యూ మొత్తాన్ని అయితే మాత్రం. బాగుంది ఇదంతా కూడా. ఈ బీచ్ కూడా చాలా బాగుంది. మీరు రావడం అయితే మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. మనకి బర్మనాల బీచ్ నుంచి అయితే ఇది దగ్గర ఒక 5 కిలోమీటర్లు అయితే ఉంది. ఈ బీచ్ని కూడా మీరు అయితే మాత్రం మిస్ అవ్వకండి. మన వాళ్ళు ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు, చూపిస్తాను మీకు. అది కూడా స్నానాలు చేయకూడదని రాశారు, అయినా సరే ఎవరంటారు మాట, ఎవరు వినరు కదా.
స్నానాలు కూడా చేస్తుంటారు మన వాళ్ళు అయితే మాత్రం. చూపిస్తాను అది కూడా. బాగుంది, చాలా బాగుంది ఈ బీచ్ కూడా. వ్యూ మాత్రం సూపర్గా ఉంది. అబ్బాబ్బాబ్బా, ఇక్కడ కూడా ఉన్నాయి మనకి చిప్పీలు చూడండి. మనకు సముద్రంలో ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి అనమాట అండమాన్లో చిప్పీలు అయితే మాత్రం. చూడండి భలే ఉంది వ్యూ అయితే మాత్రం. మన వాళ్ళు చాలామంది వచ్చారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటారు. చూసారు ఎంత బాగుందా వ్యూ? బాగుంది కదా వ్యూ అయితే మాత్రం. చూడండి ఇదంతా కూడా బీచే మనకైతే మాత్రం. చాలామంది అయితే వచ్చారు అక్కడ. వ్యూ చూడండి, ఎంజాయ్ చేస్తుంటారు ఫుల్గా. సూపర్గా ఎంజాయ్ చేస్తుంటారు చూసారా. ఫుల్ ఎంజాయ్. మరి ఎంత మంచి బీచ్ ఉంటే మరి స్నానం చేయొద్దని రాసినా సరే చేస్తారు. చేయాలనిపిస్తుంది కూడా, నాకు కూడా అలానే ఉంది. చూడండి ఎంత బాగుంది. అబ్బాబ్బాబ్బా, అక్కడ ఒక గృహలాగా ఉంది, అక్కడ ఒక ఇసుక ఉంది, ఇసుకలో నుంచి నీరు అలాగా అక్కడ కొడుతుంది. భలే ఉంది. అబ్బాబ్బాబ్బా, నాకు కూడా దూకేయాలనిపిస్తుంది. అంత బాగుందన్నమాట బీచ్ అయితే మాత్రం. చూడండి మనం అటుపక్క కూడా వెళ్ళొచ్చు. అటుపక్క వెళ్ళాలంటే మనం అక్కడి నుంచి మళ్ళీ అదంతా తిరుగుకొని వెళ్ళాలన్నమాట అక్కడ వరకే. ఇలా మనం డైరెక్ట్గా ఇప్పుడు నడుచుకుని వెళ్ళిపోయినా సరే మనకి బర్మనాల బీచ్ అయితే వచ్చేది. ఇంకో చూడండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ కదా బీచ్ వ్యూ అయితే మాత్రం. చూడండి మొత్తం ఆకాశం సముద్రం కలిసిపోయినట్టు ఉంది చూడండి ఇక్కడైతే మాత్రం. బుర్రపాడు నిజంగా భలేగా ఉంది బీచ్ వ్యూ అయితే మాత్రం. అక్కడ కూడా చూడండి గాలి. చూసారా ఎంత బాగుంది బీచ్ వ్యూ అయితే మాత్రం. అండమాన్లో ఇలాంటి బీచ్లు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ బీచ్లన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తెలుసు కదా ఏం చేయాలో మీకు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే మాత్రం. అండమాన్లో ఉన్న మంచి బీచ్లన్నీ కూడా మీకైతే నేను చూపిస్తాను మన ఛానల్ ద్వారా. చూడండి మనం వచ్చిన దారి అంటే మాత్రం అదేనమాట. అటు నుంచి అటెన్ వెళ్ళొచ్చు, లేదా ఇటు నుంచి ఇటైనా సరే రావచ్చు. మనం ఇటు నుంచి ఉంది కదా అక్కడి నుంచి మనం వచ్చాం. అక్కడి నుంచి చూస్తే ఇగో వీళ్ళు ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. ఇక్కడికి రావాలంటే రోడ్డు మీద నుంచి మనకి ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి. ఈ మధ్యన కట్టినట్టుకున్నారు, ముందైతే ఉండేవి కాదు. కాకపోతే అక్కడ మెట్లు దిగడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. మనం ఈ మెట్ల ద్వారా కూడా రావచ్చు ఇక్కడికైతే మాత్రం. మెట్ల ద్వారా అయితే రాకండి మీరు, అక్కడి నుంచి వచ్చేయండి. సింపుల్గా ఉంది అక్కడి నుంచి అయితే మాత్రం మనకి. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంటారు. బాగుంది కదా బీచ్ వ్యూ అయితే మాత్రం. ఇది కొడియాగట్ బీచ్. సూపర్ ఫ్యాంటాస్టిక్. వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటారు ఒక్కొక్కరు కూడా. చూడండి స్విమ్మింగ్, అబ్బాబ్బా దూకేయాలనిపిస్తుంది నాకైతే మాత్రం నిజంగా. అవి చూడండి ఎంత పెద్ద చెట్లు ఉన్నాయి అక్కడ. చూడండి చెట్లు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయి. బాబా బీభత్సం. అండమాన్లో ఏ బీచ్కి వెళ్ళే సరే పెద్ద చెట్లు ఉంటాయి. చూసారా ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో. చూడండి మన వాళ్ళు బోట్లకు కూడా కట్టేసి బోట్ల మీద ఎక్కుదని చూస్తుంటారు అక్కడ. కాకపోతే కుదరట్లేదు అయితే మాత్రం. కొన్ని ప్లాన్లు సక్సెస్ అవ్వనమాట, అలానే ఉంటాయి. వాళ్ళు అక్కడ చూడండి మన వాళ్ళు అక్కడైతే మాత్రం చేపలు పడుతుంటారు వాళ్ళైతే మాత్రం. చూసారా వాళ్ళ చేతుల్లో కాంటాలు ఉన్నాయి, చూడుతుంటారు. చూసారా కరెక్ట్గా చూడండి వాళ్ళు కనబడుతుంటారు. చెయ్యి చూడతాండి ఇలా చూస్తుంటారు మీరు. వాళ్ళైతే మాత్రం చేపలు పడుతుంటారు అక్కడ. వాళ్ళు అక్కడ చేపలు పడడం, ఇక్కడ వీళ్ళు స్విమ్మింగ్ చేయడం, అలానే వాళ్ళు అక్కడ మాట్లాడుకోవడం. భలే ఉంది అబ్బా నిజంగా. సూపర్ అంతా కూడా బాగుంది. సూపర్, నాకు చాలా నచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వ్లాగ్ అయితే మాత్రం. మీ అందరికీ బీచ్ పూర్తిగా నచ్చింది అనుకుంటున్నా. సూపర్ ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మాత్రం. ఆ బీచ్ కూడా మీకు నచ్చింది అనుకుంటాను, అలానే ఈ బీచ్ కూడా మీకు నచ్చింది అనుకుంటాను. చూసారా ఆ బీచ్ అయితే మాత్రం ఎంత బాగుందో. ఆ బీచ్ ఇంకా బాగుంది, దానికి మించి ఈ బీచ్ అయితే ఉంది. మీరు అండమాన్ వస్తే మాత్రం ఈ బీచ్కి రావడం అయితే మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ అసలు. ఎందుకంటే చాలా బాగుంది. మీ కళ్ళతో మీరే చూసారు కదా. అలానే ఎలా రావాలనేది కూడా మీకైతే చూపించాను. అండమాన్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోకి కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇస్తేనే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకో 10 మందికి అయితే తెలుస్తుంది. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే మీరు నాకు బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. అండమాన్లో ఇలాంటి బీచ్లు ఇలాంటి పార్కులు అయితే మాత్రం చాలా ఉన్నాయి. అవన్నీ మీకు చూపించాలంటే మీరు నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు నన్ను సపోర్ట్ చేస్తాను, నేను కూడా మీకు అయితే మాత్రం మంచి వీడియోస్ తీయగలను. అలానే మంచి ప్లేసులు కూడా చూపించగలను. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మాత్రం. మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు ఉంటాను. జై హింద్.